కాకినాడ నగరంలోని జిల్లా క్రీడా మండలి ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ఫిజికల్ డైరెక్టర్ల క్రీడా పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పీడీలు, పీఈటీలు హాజరయ్యారు. ఈ పోటీలను కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేష్, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ 2 రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయని వెల్లడించారు. పీడీ, పీఈటీల అసోసియేషన్ ప్రతినిధులు కూడా మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన కాకినాడ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తమైనటువంటి పీడీలు, పీడీసీ యొక్క స్పోర్ట్స్ మీట్స్తో పాటు సెమినార్ కూడా జరుగుతూ ఉంది. దానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పీడీలందరూ కూడా విచ్చేయడం జరిగింది. మరి నిజంగా ఈరోజు కాకినాడ పట్టణంలో చాలా కోలాహలంగా మన స్టేడియంలో చాలా ఉత్సాహంగా మరి మన ఉపాధ్యాయులందరూ కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది. మరి ఈ క్రీడోత్సవాలు ఈ రోజు నుంచి 4 రోజుల పాటు జరగబోతూ ఉన్నాయి. ఈ క్రీడల్లో అన్ని రకాల ఈవెంట్స్ కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. దీనికి మన డిఎస్డిఓ గారు, అట్లాగే జేఎన్టీయూ పీడీ గారు, అట్లాగే మన జిల్లా ఎస్జిఎఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మరి ఈ జిల్లాలో పనిచేసినటువంటి మాజీ ఎస్జిఎఫ్ సెక్రటరీలు కానీ, లేదంటే స్టేట్లో పనిచేస్తున్నటువంటి ఎస్జిఎఫ్ సెక్రటరీస్ అందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా స్టేట్ నుంచి చాలామంది అధికారులు కూడా రావడం జరిగింది ఈ మీట్స్కి. మరి 4 రోజులు కూడా ఈ యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి చక్కగా ఈ యొక్క క్రీడలు బాగా ఆడించాలని చెప్పేసి కోరుకుంటూ, మనకి ఈ యొక్క క్రెడిట్ మన జిల్లా సొంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటూ, మరి ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఈ యొక్క పాఠశాలలు ఈ యొక్క క్రీడల ద్వారా స్ఫూర్తి పొంది ఇంకా ఎక్కువగా వారు రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని గేమ్లలో పాల్గొనాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటారు. కుమార్, డిఎస్డిఓ కాకినాడ. గత 19 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాష్ట్ర వ్యాయామ ఉపాధ్యాయుల సంఘ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వ్యాయామ ఉపాధ్యాయులు, అలాగే వ్యాయామ నిర్దేశకులు సెమినార్ కమ్ వర్క్షాప్, అలాగే స్పోర్ట్స్ మీట్ ఈ రోజు ఇక్కడ ఘనంగా నిర్వహించడం ప్రారంభం జరిగింది. ఇది 3 రోజులు జరుగుతుంది. ఈరోజు సెమినార్ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇక్కడ నుంచి సోమవారం వరకు అంటే 8, 9, 10 3 రోజులు కూడా స్పోర్ట్స్ కాంపిటీషన్స్ జరుగుతాయి. అలాగే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళ ఉన్న టుగెదర్నెస్, వాళ్ళు అన్నమాట కొత్తగా మెలకువలు నేర్చుకోవడానికి, అలాగే ఒకరి ఐడియాస్ షేర్ చేసుకోవడానికి, వారి యొక్క ఇన్ని సంవత్సరం అంతా పనిచేసిన తర్వాత వారిలో యొక్క శారీరక శ్రమని, అలాగే అన్నమాట ఒక యాంగ్జైటీ, వాళ్ళ యొక్క రిక్రియేషన్ ఇవన్నీ కూడా అన్నమాట పెంపొందించడానికి అన్నమాట ఈ క్రీడలు దోహదపడతాయి. దీనికి మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు స్పందించి వారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. అలాగే జిల్లా కలెక్టర్ గారికి క్రీడాకారుల తరఫున, అది మన క్రీడా పీఈటీ పీడీల తరఫున ప్రత్యేకమైనటువంటి మేమందరం కలిసి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమం జిల్లా పీఈటీ అసోసియేషన్, రాష్ట్ర పీఈటీ అసోసియేషన్ అధ్యక్షులు జార్జి గారు చాలా గ్రాండ్గా నిర్వహించారు. ఇటువంటి కార్యక్రమాలు అవసరం. ఎందుకంటే వాళ్ళ యొక్క మెలకువలు వాళ్ళు కాకుండా, అలాగే క్రీడాకారులు తయారు చేసినటువంటి పీఈటీస్, పీడీస్ అందరూ కూడా ఇటువంటి సెమినార్లు, స్పోర్ట్స్ షాప్లు అవసరం అనేసి తెలియజేస్తారు.